తాడేపూడి గ్రామ దేవత శ్రీ బొలసలమ్మ తల్లి అమ్మవారికి పావు కేజీ బంగారంతో సూత్రాలు సంప్రోక్షణ చేసి గురువారం అందించారు. అమ్మవారికి బంగారు సూత్రాలు తయారు చేయించాలని గతంలో ఆలయ కమిటీ సంకల్పించింది. ఈ నేపథ్యంలో దాతల సహకారంతో అమ్మవారికి బంగారు సూత్రాలు అలంకరించారు. ఈ సందర్భంగా గురువారం ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ కొట్టి అంజిబాబు ఆధ్వర్యంలో అర్చకుల బ్రహ్మోత్సవంలో ఈవో రవిశంకర్ సమక్షంలో ఈ పూజలు జరిగాయి. పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. టీసీసీ మేనేజర్ వైఎన్వి రమేష్, పెదపూల భాస్కర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వేదోక్త సమర్పయామి. ఎవరైతే మనస్ఫూర్తిగా తస్మై బ్రహ్మ శ్రీ శ్రీ బొలసలమ్మ వారి యొక్క దివ్య క్షేత్రంలో అమ్మవారికి ఎప్పటి నుంచో మేము సూత్రాలు చేయించాలనుకున్నాం. ఆ సూత్రాల్లో పోయిన నెల జనవరి 12వ తారీఖు నుంచి మేము అమ్మవారికి సూత్రాలు తయారు చేసాం. ఈ సూత్రాలని మన తాడేపల్లిగూడు అమ్మవారి యొక్క ప్రాంగణంలో వివిధ పుణ్యక్షేత్రాల యొక్క కార్యక్రమాలు జరిగినాయి. పుణ్యక్షేత్రాల నుంచి అమ్మవార్లు అయ్యవార్లు వచ్చారు అక్కడ పూజా కార్యక్రమంతో. ఈ సూత్రాలన్నీ కూడా వాళ్ళకి అందరికీ పూజలు ఈ కార్యక్రమాన్ని పెట్టి ఈ నెల 9వ తారీఖున కార్యక్రమాలు పూర్తయినాయి. ఈరోజు గురువారం మంచి రోజు అని చెప్పేసి దైవజ్ఞులు నిర్ణయించి ఈ టైంకి మేము అమ్మవారికి మేము సూత్రాలు చెప్తున్నాం. ఈ సూత్రాలు సుమారు 250 గ్రాములు పెట్టి మేము అమ్మవారి సూత్రాలు చేయడం జరిగింది. ఈరోజు భక్తుల సమక్షంలోనూ అలాగే ఈ సూత్రాలకు సహకరించిన దాతల సమక్షంలో అమ్మవారికి మేము అలా మా ఈవో గారు రవిశంకర్ గారు యొక్క సమక్షంలో ఈ అమ్మవారికి మేము అప్పచెప్తున్నాం. ఇలాగా ఈ కార్యక్రమానికి అందరూ సహకరించారు కాబట్టి వారందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండి ఇలాంటి ఎన్నో ఇచ్చే శక్తి ఆయనకి మంచి భవిష్యత్తు ఇచ్చి ఈ అమ్మవారికి ఇంకా చేయాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళందరిలో కూడా వాళ్ళ భాగస్వామ్యాలను కోరుకుంటున్నాం. ఇక్కడ ఇంత దివ్యమైన మంగళసూత్రాలని సమర్పించడం అమ్మవారి తేజస్సుని మరింత పెంచడానికి సహకరించిన దాతలందరికీ ముఖ్యంగా నమస్తమాంజలి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఇక్కడ అమ్మవారి దేదీప్యమానంగా వెలగడానికి గతంలో దాదాపు 2014 నుంచి కూడా అమ్మవారి విషయంలో వస్తువుల తయారీకి కానీ అమ్మవారికి 4 కాసుల నత్తు కళ్ళు ఇవన్నీ కూడా మా తండ్రి గారి వీర్రాజు గారి చేతుల మీద జరగడం. అదేవిధంగా ఈరోజు ఈ పావు కేజీలో కూడా అమ్మవారి దివ్య మంగళసూత్రాలు కూడా ఆయన చేతుల మీద జరగడం మా వంశం తరపున మా అందరికీ కూడా ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఇదే విధంగా ప్రతి ఒక్కరిని కూడా అమ్మవారు బంగారం రూపంగా ఎవరిచ్చినా కూడా ప్రతి వేషం కూడా ఇందులో కలవడం జరిగింది. మొత్తం అందరికీ బంగారం కూడా అమ్మవారు ఏంటంటే ప్రతి దాంట్లో కాకుండా సూత్రాలు అనేసరికి అందరికీ సెంటిమెంట్ కాబట్టి ఎవరెంత ఇచ్చినా కూడా ప్రతి వేషం కూడా అందరికీ కూడా ఈ అమ్మవారి సూత్రాల్లో మా చైర్మన్ గారి దగ్గరుండి పర్యవేక్షించి అన్నీ చేశారు. వారికి మా కమిటీ తరపున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎంతో పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుకుంటూ ఉన్నటువంటి క్రమంలో అమ్మవారికి తగ్గట్టుగా మనం ఆభరణాలు చేయించుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా డిప్యూటీ సీఎం దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యులు శ్రీ కొట్టి సత్యనారాయణ గారి యొక్క ఆలోచనతో ఏం చేద్దామా అన్న ఒక ఆలోచన తలంపుతో అమ్మవారు స్పృశించి అమ్మవారికి విగ్రహానికి తగ్గట్టుగా శాస్త్ర ప్రమాణంగా సూత్రాలు మాంగళ్య గౌరీ ప్రతి ఆడవారికి కూడా అవసరమైనటువంటి ముందుగా మాంగళ్య గౌరీ అమ్మవారి ఆశీర్వచనం కావాలి. దానికి తగ్గట్టుగా
అమ్మవారిని దర్శించుకున్నప్పుడు మనం కూడా ఆ సూత్రాలకి కనపడే విధంగా మేము అలంకరిస్తాం. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించి ఆ సూత్రాలను దర్శించి సమస్త సౌభాగ్యం కావాలి తల్లి అని కోరుకునే విధంగా ఆ అమ్మవారికి తగ్గట్టుగా సూత్రాలు తయారు చేయడం జరిగింది. ప్రముఖ శిల్పి శ్రీ పెదపరోలు వీర్రాజు గారి చేతుల మీదుగా ఆ సూత్రాలు తయారు చేయడం, ఆ అమ్మవారికి ఎవరైతే అత్యంత భక్తులు అత్యంత ప్రియమైనటువంటి మొక్కుకుంటారో వారందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం ప్రస్ఫుటంగా ఉంటుందని, రాష్ట్ర అభివృద్ధి ప్రజాశ్రేయస్సుకు ఆకాంక్షించి కూటమిగా ప్రజల్లోకి వస్తున్నామని జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. కూటమి అభ్యర్థిగా మ్యాండేట్ తీసుకున్న ఆయన విజయవాడ పార్టీ కార్యాలయం నుండి బుధవారం సాయంత్రం తాడేపూడెం చేరుకుని తొలుత హౌసింగ్ బోర్డు ఆంజనేయస్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో అత్యధిక సీట్లతో కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం, బీజేపీ శ్రేణులు పాల్గొన్నాయి. కాగా కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గురువారం ఉదయం స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీ వాసవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. పూజల్లో ఆర్వే సంఘ సభ్యులు, జనసేన పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. జపన దిగంబరాయ యమయజ్ఞమస్వినోభా బృహత్ జపన మహాబలాయ బృహత్పదేవాంద్రమానోరేష ధంజిఘాతు భేషజో ఆనుకూల్యదా బలసిద్ధి వాసవి మాతాకు జై మాతాకు జై జై వాసవి నన్ను ప్రకటించడం చాలా సంతోషం. దీన్ని సహకరించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా లోకేష్ బాబు గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, అదేవిధంగా బీజేపీ పెద్దలందరూ కూడా నా ఉదయపూర్వక నమస్కారం. మరి అందరూ కూడా సహకరించారు. ఈ రోజు నాకు ఈ స్థాయికి తీసుకొచ్చిన మీ అందరికీ ముందుగా నా ఉదయపూర్వక నమస్కారం. ఎందుకంటే నేను నిలబడ్డాను, దీనికి కారణం అంటే ఈ స్థాయి దాకా నిలబడ్డానంటే దానికి కారణం నా చుట్టూ ఉన్న మీరందరూ. కాబట్టి మీ అందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే మనకు మ్యాండేట్ ఇచ్చారో అబ్బూర్వ విజయాన్ని కూడా మనం నెగ్గి చూపించాలి, ఎక్కువ మెజార్టీతో మనం నెగ్గాలని పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మనందరం కష్టపడి పనిచేసి మన సీటు వచ్చింది ముఖ్యం కాదు, సీటు వచ్చిన తర్వాత గెలిపించుకునే బాటలో ప్రతి నిమిషం కూడా వాల్యుబుల్ మనకి. ఈ కార్యకర్తలు కానీ మీరు అందరూ సహకారాన్ని ఎప్పుడు అందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంజనేయస్వామి ఆశీస్సులతో మరి ఈ ఊరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను గెలిపించాలని, ఎప్పుడూ మీకు అందుబాటులో ఉండి మీ యొక్క రుణం తీర్చుకునే విధంగా నన్ను చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ అందరూ కోరుకుంటూ, నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన తాడేపూడి పట్టణ ప్రజలకి, నా కూడా ఉండే నా మిత్రులకి, అన్నదమ్ములందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అర్హత కల్పించినటువంటి మూడు పార్టీలు తరఫున ఉమ్మడి అభ్యర్థిగా నిలబడిపోతూ ఉన్నాను. మీ అందరి ఆశీస్సుల కోసం, అమ్మవారి ఆశీస్సుల కోసం ఈ గుడికి రావడం జరిగింది. నేను మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైనప్పుడు మొట్టమొదటిసారిగా వాసవి అమ్మవారి దర్శనం చేసుకుని ఇక్కడ ఆర్యవయసు పెద్దలందరినీ, అన్నదమ్ములు కలిసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకెళ్ళాను. అదే ఆనవాయితీ ప్రకారం ఈ గుడికి రావడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులతో మనం దిగ్విజయంగా గెలుపు వస్తుందని ఆశిస్తూ మీ అందరి యొక్క ఓట్లను అభ్యర్థించి ఇక్కడ గెలుపొందే విధంగా మీరందరూ సహకరించాలని మరొకసారి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. పొత్తుల్లో భాగంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బొలిశెట్టి శ్రీని గారిని మరి నియమించడం నిజంగా చాలా చాలా గర్వంగా అనిపిస్తుంది. ఇవాళ మన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోనే ఎలక్షన్లు జరగకుండానే ఒక వ్యక్తిని ఎమ్మెల్యేగా ఊహించుకున్నటువంటి ప్రజలకి పొత్తులో అందరూ కలిసి మళ్ళీ అభ్యర్థిగా ప్రకటించడం అనేది చాలా శుభపరిణామం. ఇవాళ వైసీపీ పాలన ఏదైతే చేస్తుందో అభివృద్ధి అంటే మరి ప్రజలకు చూపించినటువంటి ఈ వైసీపీకి అభివృద్ధి అంటే ఏంటి అనేది
జనసేన పార్టీ చూపిస్తుంది. అది బొలిశెట్టి శ్రీనివాస్ గారి ద్వారా ఈ నియోజకవర్గంలో జరుగుతుందని మేమందరం నమ్ముతున్నాం. ప్రజలందరూ కూడా ఒక మంచి వ్యక్తిని, ఒక గట్స్ ఉన్న వ్యక్తిని, దమ్ముగా అవసరమైతే అసెంబ్లీలో మనకి రావాల్సినటువంటి అన్నిటినీ దక్కించుకునే దమ్మున్న వాయిస్ కలిగినటువంటి శ్రీ బొలిశెట్టి శ్రీని గారిని ఇవాళ అఖండ మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత ప్రతి ఒక్కరికే ఉంది. ప్రతి ఒక్కరికి కూడా మీ ఇంట్లో ఒక బిడ్డల, మీ ఇంట్లో ఒక అన్నల ఇవాళ బొలిశెట్టి శ్రీని గారిని మీరు చూసి ఆయన గెలుపుకి ప్రతినిత్యం ఉన్నటువంటి ఈరోజు కష్టపడి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మద్దతు ధరకు చట్టబద్ధత కోసం, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగుతుందని ఏఐటీయూసీ నాయకులు స్పష్టం చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు మద్దతుగా గురువారం తాడేపల్లిగూడెంలో ఏఐటీయూసీ కార్యకర్తలు ధర్నా చేశారు. ఆర్టీసీ డిపో వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న కార్యకర్తలు, రైతులు ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు మద్దతు ధర ఇవ్వాలని, పూర్వపు కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి సోమసుందర్, ఏరియా కార్యదర్శి ఓవి రాజు, ఏపీ రైతు సంఘం నాయకులు బండారు శ్రీనివాస్, ఏరియా భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు దువ్వాసి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి తాడికొండ శ్రీనివాసరావు, రైతు సంఘ నాయకులు వంక అప్పారావు, భవన నిర్మాణ సంఘ నాయకులు పడాల శ్రీనివాస్, కార్యనిర్వాహక కార్యదర్శి పోతిరాతి ఆదినారాయణ, ఏఐటీయూసీ ఏరియా కమిటీ నాయకులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక, అలాగే సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం, అంటే అది ఎస్కేఎం అంటే దాదాపు 500 రైతు సంఘాలకు సంబంధించిన ఒక ఐక్య వేదిక. ఈ రెండిటి ఆధ్వర్యంలో ఢిల్లీలో రామ్లీలా మైదానంలో చాలా భారీ బహిరంగ సభ ఈరోజు రైతుల సమస్యల మీద, కార్మికుల సమస్యల మీద ఢిల్లీలో జరుగుతూ ఉంది. దానికి మద్దతుగా కార్మిక సంఘాల ఐక్యవేదిక, అలాగే సంయుక్త కిసాన్ మోర్చా ఈ రెండు కూడా ఈ రోజున దేశవ్యాప్తంగా ఢిల్లీలో జరుగుతున్న కార్యక్రమాలకు మద్దతుగా అన్ని పట్టణాల్లోనూ కూడా కార్యక్రమాలు చేయాలని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే తాడేపల్లిగూడెంలో ఏఐటీయూసీ, అలాగే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో దగ్గర మేము ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈరోజు ప్రధానంగా రైతులకు వర్తింది ఏంటంటే వారికి కనీస మద్దతు ధర ప్రకటించడం, అలాగే మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించమంటున్నారు. నిజం చెప్పాలంటే ఒక క్వింటాలు గోధుమలకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫార్ములా ప్రకారం, ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన ఫార్ములా ప్రకారం 2600 రూపాయలు రావాలి క్వింటాల్కి, కానీ 2200 వస్తుంది. అందువల్ల రైతులందరూ కూడా నష్టాలు పాలవుతున్నారు. ఈ కారణం చేత మాకు 2600 కనీస మద్దతు ధర అమలు జరుగుతుందని, ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీనే అమలు చేయమని అడుగుతున్నారు. మరి ఢిల్లీ వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ రైతులందరూ కూడా రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి వచ్చింది. రైతులు పండించే పంటకు కనీస మద్దతు ధర ప్రకటించమని, దానికి చట్టబద్ధత కల్పించమని. ఇంకేదంటే ఇవాళ కనీస మద్దతు ధర అలా ప్రకటించినప్పటికీ రకరకాలుగా ప్రయత్నాలు చేసి ఆ మద్దతు ధర రైతులు దక్కకుండా చేసే ప్రయత్నాలు ఉంటాయి. కాబట్టి ఈ బ్రోకర్ల ద్వారా, వీళ్ళ ద్వారా అంచేత వాళ్ళ చట్టబద్ధత కల్పించినట్లయితే ఎవరైనా దానికైనా తక్కువ కొనుగోలు చేసినట్లయితే వాళ్ళకి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఉంటుందని, రైతులకు కనీస మద్దతు ధర కల్పించమని రైతులందరూ కూడా ఒక్కగంటాన ఇవాళ రోడ్డెక్కి రైతులంతా పోరాటం చేస్తారు. ఈ పోరాటం దెబ్బదెబ్బలుగా జరుగుతున్న మన కేంద్ర ప్రభుత్వం ముందుకు రావట్లేదు. ఇంచేత ముందుకు రావట్లేదు అర్థం అవట్లేదు. ఈ రైతులు మన వ్యవసాయం ద్వారానే ఈ భారతదేశంలో సగం జనాభా పైన బతుకుతున్నారు. వాళ్ళు పండిస్తేనే మనం భోజనం చేయగలుగుతున్నాం అనేది కూడా తెలుసుకోకుండా మధ్యవర్తులు, బ్రోకర్లు బ్రతికే విధంగా వారు పరిపాలన ఉంది. కాబట్టి అట్లాంటివి తీసేసి కనీస మద్దతు ధర కల్పించాలని రైతుల దేశవ్యాప్త సభకు మద్దతుగా ఏఐటీసీ పిలుపు మేరకు మా తాడేపల్లిగూడెం టౌన్ భవన నిర్మాణ కార్మిక సంఘం మేము సంయుక్తంగా మద్దతు తెలుపుతున్నాం. ఈ అసంఘటిత కార్మికులందరికీ కూడా ఈ ప్రభుత్వ పథకాల్లో చోటు కల్పించి నాకు రావాల్సిన వెల్ఫేర్ బోర్డు నుంచి రావాల్సిన నిధులు గవర్నమెంట్ పక్కదారి మళ్లించి నాకు రావాల్సిన నిధుల నుంచి రావాల్సిన వాటా నాకు ఇవ్వకుండా పురులకు కానీ, ఒక గంటకు కానీ, ఏదన్నా ప్రమాదం మీద కానీ వరకు వచ్చి ఇది రావట్లేదు. అలాగే ఈ నెల 15వ తారీఖు అంటే రేపు శుక్రవారం జిల్లా మహాసభలు అదుపులో ఉన్నాయి.
ఈ కార్మిక హక్కుల కోసం అని చెప్పి మీటింగ్ పెట్టి రేపొద్దున్న జిల్లా సభలు జరుగుతున్నాయి. ఆ సభను కూడా జయప్రదం చేయాలని కోరుతున్నాను. కేంద్ర విధానాలను నిరసిస్తూ మార్చి 14న చేపట్టిన చెల్లో ఢిల్లీకి మద్దతుగా సిఐటియు ఆధ్వర్యంలో సంఘీభావం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కరి నాగేశ్వరరావు, కరెడ్ల రామకృష్ణులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక రైతాంగ వ్యతిరేక విధానాలను విరమించుకోకుంటే రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. జవాది శ్రీను, శేషుబాబు, వి లక్ష్మీనారాయణ, దుర్గారావు, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రంలో పరిపాలించిన బీజేపీ ప్రభుత్వం గతంలో రైతాంగానికి నష్టం చేకూర్చే విధంగా వ్యవసాయ రంగాన్ని మొత్తం ఈ దేశంలోనే పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులు అప్పించే విధంగా 3 నల్ల చట్టాలు తీసుకొచ్చింది. ఈ నల్ల చట్టాల వ్యతిరేకంగా సంవత్సర కాలం పాటు ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. ఆ నిరసన తలపెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను రద్దు చేస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈ చట్టాలు ఈ విధంగా తీసుకురావడం పొరపాటు అని చెప్పి నరేంద్ర మోడీ అంగీకరించి ఆ చట్టాలని మాఫీ చేస్తారని చెప్పడం జరిగింది. కానీ ఎంతకాలం అయినప్పుడు కూడా ఆ చట్టాలని మాఫీ చేస్తున్న విషయం కానీ ఆ చట్టాల పట్ల ఇటువంటి మాటలు కానీ ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం మాట్లాడలేదు. ఈ రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి తిరిగి రైతులు మళ్ళీ ఉద్యమ బాట పట్టారు. ఢిల్లీ సరిహద్దులు ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి మళ్ళీ ఢిల్లీ సరిహద్దులు ముట్టడించడం జరిగింది. ఈ హామీలు అమలు కావాలని చెప్పినప్పుడు కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం వరకు స్పందించట్లేదు. ఈ చట్టాలు కానీ ఈ 3 చట్టాలు అమలు అయితే కనుక రానున్న కాలంలో వ్యవసాయ రంగం అంతా కూడా పెద్ద పెద్ద పెట్టుబడిదారుల చేతిలో పోయే పరిస్థితి ఉంది. ఆహార పదార్థాలు ఇవాళ మనం దిగుమతి చేసుకునే పరిస్థితి మనందరికీ దాపరిస్తుంది. వ్యవసాయ పంటలు పెద్ద ఎత్తున తగ్గిపోయి మొత్తం కమర్షియల్ పంటలు పెరిగే పరిస్థితి రాష్ట్ర దేశంలో వస్తుంది. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు, రైతాంగ వ్యవసాయ కార్మికుల మీద అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు ఢిల్లీలో రామ్లీలా మైదానంలో రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, అన్ని రంగాల ప్రజలు కూడా నిరసన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం చేపడుతున్నారు. ఆ యొక్క కార్యక్రమానికి తాడేపల్లిగూడెం సిఐటి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ ఐలాండ్ వద్ద సంఘీభావ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 2014 సంవత్సరంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో రాకముందు రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముకని ప్రగల్భాలు కల్పిన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూమిని నుంచి రైతుని దూరం చేసే కార్యక్రమం పెట్టుకుంది. వ్యవసాయ రంగంలో 3 నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులు చిన్నభిన్నం చేసే కార్యక్రమం చేపడతా ఉంది. ఈ వ్యవసాయ రంగం మీద దేశవ్యాప్తంగా 60% మంది బ్రతుకుతా ఉన్నారు. ఈ వ్యవసాయ రంగాన్ని సన్నకారు రైతులు ఇచ్చి దూరం చేసి అదాని అంబానీలకు, కార్పొరేట్ శక్తులకు అండగట్టాలని చూస్తా ఉంది. దీన్ని మేము సిఐటిగా వ్యవసాయ కార్మిక సంఘాలుగా వ్యతిరేకిస్తున్నాం. ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలోని అసిస్టెంట్ ప్రొసైడింగ్ అధికారులుగా నియమించిన వారికి గురువారం నారాయణపురంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో శిక్షణా కార్యక్రమం జరిగింది. ఏలూరు ఆర్డీఓ ఖాజావల్లి శిక్షణా తరగతులకు హాజరై పీఓ, ఏపీఓలకు సూచనలు ఇచ్చారు. నిబంధనలపై అవగాహన పెంచుకుని పోలింగ్ ప్రక్రియను నిష్పక్షపాతంగా తప్పులు జరగకుండా నిర్వహించాలన్నారు. ఈవీఎంల ద్వారా పోలింగ్ జరుగుతుందన్నారు. పోలింగ్కు గంట ముందుగా మాక్ పోలింగ్ను ఏజెంట్ల సమక్షంలో నిర్వహించాలన్నారు. ఈవీఎంలపై ఏజెంట్ల సందేహాలను తీర్చాలన్నారు. తప్పిదాలు జరగకుండా బాధ్యతలను నిర్వహించాలన్నారు. ఉంగుటూరు తహసీల్దార్ శివయ్య, ఎన్నికల డీటీ పోతురాజు, మాస్టర్ ట్రైనీలు సిరిమామిల పెద్దిరాజు, సీతాల సత్యనారాయణ, జాకబ్ రాజు, హరికృష్ణ, రమేష్, దుర్గారావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఉంగుటూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎవరైతే పీఓస్, ఏపీఓస్గా అపాయింట్మెంట్స్ ఇవ్వబోతున్నామో వాళ్ళందరికీ కూడా వర్కింగ్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 4 మండలాల పీఓస్, ఏపీఓస్కు నిన్న మరియు ఈరోజు ఉంగుటూరులోని జెడ్పీహెచ్ఎస్ అంటే నారాయణపురం విలేజ్లో ఉంది జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పీఓస్కు, ఏపీఓస్కు మనకు ట్రైనింగ్ సెషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 670 మంది పీఓస్, ఏపీఓస్కు మనము ట్రైనింగ్ అనేది కండక్ట్ చేసి ఒక 12 మంది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఉన్నటువంటి మాస్టర్ ట్రైనీస్తో ఈ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేశాము. నెక్స్ట్ వీళ్ళకు సెకండ్ ట్రైనింగ్ డ్యూటీస్ వేసిన తర్వాత సెకండ్ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేస్తాము. ఈ విధంగా మొత్తము పీఓస్, ఏపీఓస్కు 3 రకాలైనటువంటి ట్రైనింగ్స్ను కండక్ట్ చేసేదిగా గౌరవ కలెక్టర్ గారు ఆదేశించి ఉన్నారు. దాంట్లో భాగంగా మొదటి ట్రైనింగ్ని ఈరోజు మనము ఈ నారాయణపురంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. వరల్డ్ కిడ్నీ డే పురస్కరించుకుని తాడేపూడెం స్పిరిట్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ జిల్లా క్యాబినెట్ సెక్రటరీ నూకల మల్లేశ్వరరావు అధ్యక్షతన సేవా కార్యక్రమం నిర్వహించారు.
ముఖ్య అతిథిగా లయన్స్ జిల్లా గవర్నర్ గట్టి మాణిక్యాలరావు, జిల్లా అడ్వైజర్ పదం కుమార్ గుప్తా, జోన్ చైర్పర్సన్ పేరుచర్ల మురళీకృష్ణరాజులు పాల్గొన్నారు. తొలుత ధన్వంతరి భారతమాత విగ్రహాలకు పూలమాలలు వేశారు. డయాలసిస్ బాధితులకు బ్రెడ్స్ పంపిణీ, కిడ్నీ బాధితులకు సేవలు చేస్తున్న సిబ్బందికి నూతన వస్త్రాలు, సత్కారాలు చేశారు. కార్యక్రమంలో లయన్స్ బత్తుల ప్రసాద్, క్లబ్ కార్యదర్శి అడ్డు రంజిత్, లయన్ సత్యనారాయణ, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఎందుకు కిడ్నీ వ్యాధి మరి చాలా కలుషితమైనటువంటి నీరు త్రాగడం వల్ల, కలుషితమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల, మన ఆరోగ్య పరిస్థితులు చక్కగా లేకపోవడం వల్ల మరి కిడ్నీ వ్యాధి బారిన పడేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారని గుర్తించి సుమారుగా మరి 7-8 సంవత్సరాల క్రితం మరి ఈ ప్రాంతంలో తాడేపూడిలో ఒక కిడ్నీ డయాలసిస్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి పైడికొండల మాణిక్యాలరావు ఎంతో కృషి చేశారు. నేను ఏరియా హాస్పిటల్ చైర్మన్గా ఉన్నాను. మరి ఈ సందర్భంగా వీరందరూ కూడా ఎంతో సముచితమైన రీతిలో కిడ్నీ ఏదైతే వ్యాధి బారిన పడి ఇబ్బంది పడుతున్నటువంటి డయాలసిస్ పేషెంట్స్ ఉన్నారో వారికి నిరంతరం సేవలు అందిస్తున్నటువంటి నెప్రోప్లస్ మరి డయాలసిస్ సెంటర్ సిబ్బందిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. వారి సేవలకి నేను హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తున్నాను. మరి ఈ సందర్భంగా ఇటువంటి వ్యాధిగ్రస్తులకు సేవలు చేసేటువంటి వారిని ఒకసారి గుర్తించాలంటే తలపు రావడం జరిగింది. మీ సేవలు ఎప్పుడూ కూడా ఆ భగవంతుడు కృపా కరుణా కటాక్షలు ఇస్తారు. మరిన్ని సేవలు చేయాలి. ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు సేవలు చేస్తే మిమ్మల్ని భగవంతుడిగా చూసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా సేవలు చేయాలని, ఇక్కడ ఎవరైతే ఉన్నారో మరి వారందరూ కూడా వారి కుటుంబీకులందరూ కూడా మీ సేవలు చూసి ఎంతో ఆనందపడుతున్నారు. ఏరియా హాస్పిటల్లో తాడేపల్లిగూడు స్పిరిట్ క్లబ్ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వరల్డ్ కిడ్నీస్ డే సందర్భంగా మన శ్రీవంశీజీ గారు, అదేవిధంగా ఆర్గానికి ఒక ప్రత్యేకలో ఈ డయాలసిస్ పేషెంట్లు తాడేపల్లిగూడెం సెంటర్ నుండి ఇక్కడ సిబ్బందికి ప్రోగ్రాం జరుపుతూ ఉంటారు. ఆ రోజున ఉన్నటువంటి చైర్మన్ ఒక మంచి ఆలోచనతో ఇక్కడ డయాలసిస్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అనుకోకుండా ప్రతి నెల ఏం జరుగుతుంది, ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారం వీళ్ళకి అందుతుందా లేదా, డయాలసిస్ ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ సభ్యులకు కానీ అన్ని వసతులు ఉన్నాయా లేవా అని చూసుకుంటూ మరొక సెంటర్ స్థాపించి నిరంతరం ఎంకరేజ్ చేసే వ్యక్తులు. ఈరోజు వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా మా లయన్స్ జిల్లా గవర్నర్ గట్టి మాణిక్యాలరావు గారి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం స్పిరిట్ క్లబ్ తరఫున మరి గవర్నర్ గారికి చీఫ్ అడ్వైజర్ పదం కుమార్ గుప్తా గారు, మా జోన్ చైర్పర్సన్ పేరుచర్ల మురళీకృష్ణరాజు గారు, తాడేపల్లిగూడెం స్పిరిట్ క్లబ్ సెక్రటరీ రంజిత్ గారు, మా చార్టర్ సెక్రటరీ బత్తులపల్లి ప్రసాద్ గారు సమక్షంలో గవర్నర్ గారు ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళకి సేవ చేసేవాళ్ళని గుర్తించి వాళ్ళకి శారీలు పంచడానికి వస్తారు. చెల్లో ఢిల్లీ కార్యక్రమానికి మద్దతుగా పెంటపాడులో గురువారం సిఐటియు రైతు సంఘం ఆధ్వర్యంలో సంఘీభావ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చర్ల పుల్లారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులు, కార్మిక ప్రయోజనాలను విస్మరించేలా వ్యవహరిస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో మాదాసు సీను, తాడి సుబ్బయ్య, గాది వెంకట్రావు, దానయ్య, పుల్లయ్య, రాము, అంజీ, నాగేశ్వరరావు, హేమసాయి తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో రామవివేక మైదానంలో లక్షలాది మందితోటి రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, అలాగే సన్నకారు రైతులందరూ కూడా అక్కడ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు. దానికి మద్దతుగా ఈరోజు అన్ని మండల కేంద్రాల్లోనూ అలాగే జిల్లా కేంద్రాల్లోనూ కూడా నిరసన కార్యక్రమం తెలియజేయమని చెప్పి రైతు సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగానే బెంటపాడు మండల కేంద్రం దగ్గర కూడా నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. మేము ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం గతంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2020-21 సంవత్సరంలో రైతులు 13 మాసాల పాటు పెద్ద ఎత్తున నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యోగం చేశారు. దాంట్లో మోడీ గారు ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని నల్ల చట్టాలు నేను వెనక్కి తీసుకున్నాను, నేను ఏదైతే రైతు పండించిన పంటకి సీడ్స్ అంటే పండించిన ఉత్పత్తి ఖర్చులకి 50% కలిపి నేను ఇస్తానని చెప్పి అన్నాడు ఆయన. 46,000 మంది మీద కేసులు పెట్టాడు ఆయన. కేసు ఉపసంహరించుకోవాలని చెప్పాడు. విద్యుత్ సరళిని వెనక్కి తీసుకున్నానని చెప్పాడు. ఈ రాతపూర్వకంగా రాసిచ్చిన మోడీ గారు ఈ రోజు అమలు చేయకుండా దాన్ని మళ్ళీ దాన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు మోడీ గారు. ఈవేళ దాన్ని అమలు చేయమని చెప్పి ఢిల్లీ, హర్యానా ఇటువంటి రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీ నగరంలో చేరుకుంటే కనీసం మోడీ ప్రభుత్వం నిమ్మలు తప్ప ఏమి కూడా పట్టించిన పరిస్థితి కనపడలేదు.
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం రద్దు చేయాలని కోరుతూ తాడేపూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్కు వినతిపత్రం సమర్పించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ చట్టం రద్దు చేస్తామని బొలిశెట్టి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోవూరి అప్పిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దాసరి ఏకాంత్, మాకా శ్రీనివాస్, జిఎస్పి ముఖర్జీ, ముత్తారామారావు, యేసుపాదం, ఆర్ సోమేశ్వరరావు, దోలం విజయ్ కుమార్, డి శ్రీనివాసరావు, పావని, ధనలక్ష్మి, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. కుమారాన్ని ఇచ్చాడు. ఈ యాజిటేషన్ మీరు చేయడం అంటే ఇది రాజకీయ నాయకులు చేస్తే బాగుంటుందని భయపడతారు. ఎందుకంటే మీకు వచ్చిన నష్టం లేదు, మీ ఆస్తులు ఎవరు పట్టుకెళ్ళరు. ఎందుకంటే మీకు యాక్ట్ చేసి కాదు. నష్టపోయింది సామాన్యుడు కాపాడాల్సిన బాధ్యత రాజకీయ నాయకుల మీద ఉంది. కానీ ఇండైరెక్ట్ గా రాజకీయ నాయకుడి ఆస్తి దుబ్బైతే చూస్తున్నప్పుడు ఇది రాజకీయ నాయకుడి చేతిలో తీసుకున్నాడు. ఈ కమల్ రాష్ట్రంలోకి వెళ్ళిపోతుంది. ఒక అధికారి చేతిలోకి అధికారాన్ని నువ్వు ఇస్తున్నావు, విస్తృతమైన అధికారాన్ని ఇస్తున్నావు అంటే న్యాయ వ్యవస్థకు సంబంధం లేకుండా రాజకీయాలకి దగ్గర చేసుకుని అధికారులు చెప్తారు. వాళ్ళు చూస్తారు. మీకు చాలా మందికి తెలుసు, ఒక ఎస్సీ సోదరుని కొట్టి ఎస్సీ యాక్ట్ కట్టించినటువంటి సమాజంలో మనం అంటే అది మీకే తెలుసు. ఒక ఎస్సీ సోదరుడు మీద ఎస్సీ యాక్ట్ కట్టొచ్చా లేదని సామాన్య మాకు తెలియదు కదా, కామన్ మ్యాన్ ఎలా తెలుస్తుంది. అలాగే ఇప్పుడు పోలీస్ స్టేషన్ చెప్తారు, ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు, ఈ కేసు కట్టొద్దన్నారు, మాకాశ్రీ గారు చూసుకుంటారో వదిలేయండి అంటారు. ఇంకా అక్కడ న్యాయం లేదు, చట్టం లేదు. ఇదివరకు ఇలాంటి దుర్మార్గాలు జరగకుండానే బ్రిటిష్ పరిపాలనలో ఈ అధికారాన్ని ఈ రెవెన్యూ సెక్షన్ విడదీయడం జరిగింది. కానీ మహానుభావుడు వచ్చిన తర్వాత ఆయనకి ఏం తెలీదు. ఈ సలహాదారు పరిమాణ సలహాదారు 40 మంది ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజల యొక్క డబ్బులు కొట్టేయడానికి. ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ వాళ్ళు నిజంగా మీరు యాక్టర్ న్యాయవాదులు అనే పేరుకి ఈ ఒక్క ఇష్యూలోనూ చాలా గొప్ప పేరు తీసుకొచ్చింది. న్యాయవాదులు చాలా మంది ఏంటంటే మటర్ చేసిన వాడికి వాదిస్తారు, జేబులు ఉన్నటువంటి వాదిస్తారు. న్యాయం ఉందేమో దాంట్లో ఆ దగ్గరికి వచ్చినట్టు మటర్ చేశారని చెప్పడం, నా మీద అభియోగం వచ్చిందని చెప్తాడు. చెప్పినప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు, ఈ నిజమేమో అని ఆ న్యాయవాది వాదిస్తాడు. అది ఉంటుంది. కానీ ఇలాంటి కేసు తీసుకోవడం చరిత్రలో మీ పేరు సోమేశ్వరంతో లింకింగ్ పడతాయి. ఎందుకంటే ఈ యొక్క ఆస్తులు కాపాడే ఘనత, ఈ చట్టాన్ని కాపాడే ఘనత ఒక న్యాయవాదికి మాత్రమే దొరుకుతుంది. రాజకీయాలకు సంబంధం ఇవాళ రాజకీయ బ్యాంకులో పెడతాం కాదు. నిజంగా నీకున్న నాయకుడు ఎవరైనా ఈ వేదిక మీద చెప్పవలసిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు కానీ, లేదా నరేంద్ర మోడీ గారు కానీ, లేదా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పెద్దలు కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇది అన్యాయం. ఇది చట్టం అర్థమవుతుంది. ఇది ఇది రాజకీయ వ్యవస్థ చేతిలోకి వెళ్ళిపోతుంది. న్యాయ వ్యవస్థ అనేది లేదు. ఇదంతా రాజకీయ న్యాయవాళ్ళు అడ్డం పడతాడు. ఒకసారి నా సైటు పలానోడు ఆక్రమించాడు అంటే అలా నీకు ఎందుకు నాకు 10,000 పట్టరా, నేను కోర్టులో వాదించాను నీ తరఫున అని అవకాశం లేకుండా హైకోర్టు ₹1,00,000 పట్టి నేను ఎలా వెళ్ళలేదు. కాబట్టి చట్టాన్ని ఇండైరెక్ట్ గా రాజకీయ నాయకుడి కమలదస్తాలకు వెళ్లకుండా మరి కాపాడవలసిన బాధ్యత మీరు తీసుకున్నారు. కానీ ప్రతిపక్షాలు తీసుకోవాలి. నేననేది దీంట్లో తప్పు ప్రతిపక్షాలు కూడా. మన న్యాయవాదులు గత 90 రోజులుగా ఉద్యమం చేస్తున్నారు. ఈ భూ హక్కు చట్టం అనేటువంటి పేరు పెట్టినటువంటి ఈ భూ కబ్జా చట్టాన్ని రద్దు చేయాలని రాష్ట్రమంతా కూడా సుమారు 60,000 మంది పేదలు వారి కుటుంబ సభ్యులతోటి సుమారు 6 లక్షల మంది రోడ్డున పడగా ఈ యొక్క ఉద్యమము ప్రస్తుతం కక్షిదారులు సుమారు మన కోర్టులో ఈ సివిల్ లిటిగేషన్ ఉన్న వాళ్ళు చూస్తే సుమారు 15 లక్షల మంది వరకు కూడా ఈ భూ కబ్జా చట్టానికి బలైపోవడానికి సిద్ధంగా ఉన్నారో కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి 6 కోట్ల మంది ప్రజానికానికి గొడ్డల పెట్టిగా తయారైనటువంటి ఈ యొక్క చట్టాన్ని రద్దు చేయాలని గత 60 రోజులుగా చేసినటువంటి 90 రోజులుగా చేసిన ఉద్యమానికి ఎటువంటి స్పందన రాష్ట్ర ప్రభుత్వం తరఫున లేదు. కాబట్టి ఏది ఏమైనట్టు కూడా ఈ చట్టాన్ని రద్దు చేసేందుకు కూడా తగ్గేదే లేదని న్యాయవాదులందరూ కూడా అనేకమైన ఉద్యమాల కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రభుత్వానికి ఇంకా టైం ఉంది. మీరు కానీ గుర్తు తెచ్చుకుని ఈ చట్టాన్ని కానీ ఉపసంహరించుకోకపోయినట్లయితే న్యాయవాదులు కూడా రాజకీయంగా తక్కువేం కాదు విషయం. గత 60 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం
వచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే చట్టాన్ని ఈ న్యాయవాదులకి, కక్షిదారులకి, సామాన్య ప్రజానికానికి చాలా ఇబ్బందికరమైన అటువంటి చట్టాన్ని రద్దు చేయమని చెప్పేసి 60 రోజులుగా ఉద్యమాలు చేసి హైకోర్టు వారి పర్మిషన్ తోటి ఉద్యమాన్ని తాత్కాలికంగా విడుదల చేసి మనకి ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ రోజున మన ఉద్యమానికి మద్దతుగా ఈరోజు తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం ఉమ్మడి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థిగా మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు మన భారతదేశానికి వచ్చేసి ఈ చట్టాన్ని రద్దు కోసం తన మద్దతును తెలియపరచడం చాలా గర్వకారణం. వర్చువల్ రియాలిటీ సాంకేతికతను వినియోగిస్తున్నప్పుడు ఓ సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్న అనుభూతి కలుగుతుందని ఏఆర్కే ఇన్ఫో సొల్యూషన్ కంట్రీ మేనేజర్ విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. ఏపీ నిట్లో రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో ఆగ్మెంటెడ్ రియాలిటీ, మిక్స్డ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ సాంకేతికతపై గురువారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న విశ్వేశ్వరన్ మాట్లాడుతూ ఈ టెక్నాలజీ వర్చువల్లో లీనమయ్యే అనుభవాలతో కూడిన డిజిటల్ కంటెంట్ను సృష్టించడం కోసం ఉపయోగిస్తారని చెప్పారు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఉపయోగం మాదిరిగానే భవిష్యత్తులో ఈ నూతన టెక్నాలజీ వినియోగించనున్నామని తెలిపారు. కార్యక్రమానికి సిఎస్సి విభాగాధిపతి డాక్టర్ కె హేమబిందు అధ్యక్షత వహించగా ఆచార్యులు డాక్టర్ కార్తిక్ శేషాద్రి, డాక్టర్ వి సందీప్ తదితరులు పాల్గొన్నారు. That you are not comfortable. Assume that you have a job to work in wind turbine. Have you seen wind turbine? Not small, right? It's big. And your salary is 2.5 lakhs per month. And you have a fear of height. Will you be able to work that role? The risk, right? So how do you minimize the risk? How do you get familiar in that environment? Practice. How do you get practice? Can you climb every day, evening and morning and get practice? It is not only a height issue. Some of us have a fear of being in the dark room without phone, okay? Some of you have a fear of seeing the blood. These are something put together called phobia. So how do you remove the phobia from a set of people? Practice, experience. How do you create that experience? In the real world scenario, creating that experience is not easy, time consuming. So people, experts use a virtual reality based technology. The moment you wear the device, what will happen? You feel like you are in the height. ఉంగుటూరు నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఉమ్మడి అభ్యర్థి పసుపట్ల ధర్మరాజు గురువారం ఉదయం తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గన్ని వీరాంజనేయులు ఇంటికి వెళ్లి దంపతులు ఆశీర్వాదం తీసుకున్నారు. వీరాంజనేయులు భుజాల మీద వేసుకుని తన గెలుపునకు కృషి చేయాలని అభ్యర్థించారు. మీ పూర్తి సహకారం, ఆశీస్సులు తనకు అవసరమన్నారు. మీరే అభ్యర్థిగా ఉన్నట్లు సారథ్యం వహించాలన్నారు. స్థానిక ఎల్ఐసి కార్యాలయంలో మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలకు గురువారం బహుమతులు అందించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ శోభారాణి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎన్ఎస్ శ్రీరామ్, వైవి రావు, ఎన్ రేఖారాణి, ఎస్ సత్యనారాయణ, గంగాధర్, విద్యాసాగర్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చిన్నకొలను నెడమరులో జరుగుతున్న శానిటేషన్ కార్యక్రమాలను తాడేపూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు, ఆరోగ్య కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రతి వారం కూడా మా వాళ్ళు శుక్రవారం ప్రతి గృహాన్ని కూడా సందర్శించి గృహాల్లో మీరు నీటి నిల్వ చేసే పాత్రలు ఏ విధంగా ఉన్నాయి, దాన్ని ఏ విధంగా మనం పరిశుభ్రంగా తీసుకోవాలి, అది అలాగే ఉంచేస్తే వచ్చే అనర్థాల గురించి చెప్తా ఉంటున్నారు. దాని గురించి ప్రత్యేకించి ఏంటంటే మీరు నీటి నిల్వ చేసుకుంటున్నారు కదా, ఆ పాత్రలు ఏవైతే ఉన్నాయి, కంటైనర్స్ కానీ డబ్బాలు కానీ అవన్నీ కూడా వారానికి ఒకసారి అంటే శుక్రవారం రోజుని అవి శుభ్రంగా పారబోసేసేసి ఎండబెట్టి మళ్ళీ పట్టుకోవాలి.
అలాగే మీ పరిసర ప్రాంతాల్లో వాడేసిన టైర్లు కానీ వాడేసిన కొబ్బరి బండాలు కానీ ఇవన్నీ ఉన్నట్లయితే కనుక మనకి గృహానికి విలువ పెట్టుకోవాలి. అలాగే గృహం లోపల ఉన్నటువంటి అపరిశుభ్రమైన వాతావరణం ఏదైతే ఉందో దాన్ని మనం తడి చెత్త పొడి చెత్తగా మన పంచాయతీ వాళ్ళకి ఇచ్చినట్లయితే కనుక వాళ్ళు డిస్పోజ్ చేస్తారు. ఇది కాకుండా మనకి ఇప్పుడు లేటెస్ట్గా మనకి ఈ యొక్క ఏంటవి మిక్సీలు ఇవన్నీ వచ్చేసినాయి. పాత రిగ్గురోళ్ళు సనికళ్ళు అలాగే ఉన్నాయి. కానీ అటువంటిప్పుడు వాటిని ఏం చేయాలంటే అవి మనం వాడకపోతే కనుక శుభ్రంగా తీసుకుని ఎండబెట్టేసి బోర్లో పెట్టుకుని దాన్ని కవర్ చేసుకోవాలి. ఈనాటి వార్త ఎంతటితో సమాప్తం. నమస్కారం.